పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అనారోగ్యంతో కొంతకాలంగా వనజీవి రామయ్య బాధపడుతున్నారు. 1 కోటి పైగా మొక్కలు నాటి రామయ్య రికార్డు సృష్టించారు. 2017లో రామయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైట్, రామయ్య మృతికి సందర్భించి ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని అక్కడ రామయ్య గారు ఉన్నారు. ఒక సామాన్యమైన రైతు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో, ఒక రైతుకు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర